శుభములు కలుగు నీకు. ఏంటి ఎప్పుడు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవారిలా ఆ ల్యాప్టాప్ లో వర్క్ చేస్తూ ఉంటావు? అసలు వ్యాపారస్తుడికి దాంతో అంత పని ఉంటుంది? ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి కాకపోతే. చూడుపట్టి, మాది మీరు చేసే బిజినెస్ లాంటిది కాదు. ఇక్కడిక్కడే చీరలు కొని ఈ ఊళ్ళోనే అమ్మేసి ఏవో పుస్తకాల్లో 4 లెక్కలు చూపించేస్తే అయిపోదు. మాది నేషనల్ వైడ్ మార్కెట్ ఉన్న బిజినెస్. చాలా రాష్ట్రాల్లో ఉంది. అన్ని బ్రాంచ్లకి, అంతమంది స్టాఫ్కి ఎన్నెన్ని ప్లాన్లు, ఎన్నెన్ని డిస్కషన్స్, ఎన్నెన్ని లెక్కలు. అవన్నీ ఫోన్లో మాట్లాడుతూ గంటలు గంటలు వెయిట్ చేయలేం. అందుకే మెయిల్స్ పంపించి కొన్నిసార్లు ఫోన్లో మాట్లాడి కొన్నిసార్లు కన్వే చేస్తుంటాం. గొప్పలే విక్కీ. అమ్మో, ఏమైంది నీకు? ఏమైంది? నన్ను మరీ అంత ప్రేమగా పేరుతో ఫస్ట్ టైం పిలిస్తే ఏదో అయిందనుకున్నాను. ఏడ్సావులే. అదేంటి అంత ప్రేమగా పిలిచి అంతలోనే ఇలా గాలి పీకేశావు? మరి లేదంటే నీకోసం ప్రేమగా ఓ గిఫ్ట్ కొనుక్కొస్తే ఏదో అయిపోయిందన్నట్టు మాట్లాడితే మంటదా ఏంటి? నా కోసం గిఫ్ట్ కొన్నావా? ఏది? ఏమక్కర్లేదు. అరే, నేనేదో సరదాగా అన్నాను. నేను సీరియస్ గా అలిగాను. సర్లే, నీకు నా మీద ప్రేమ కంటే అలాగే ఎక్కువ ఉందని సరిపెట్టుకుంటాను. అలాగేం లేదు. ఇదిగో తీసుకో. తీసుకో. ఇదేంటి? షర్ట్. నీకు నచ్చలేదా? నచ్చలేదా అంటే అలా అని కాదు, నాకు ఇలాంటివి అలవాట్లేదు. అంటే గిఫ్ట్ గా ఇచ్చినా వేసుకోవా? నువ్వు మరీ అంత క్యూట్ గా అడక్కు. ఇప్పుడే వేసుకోవాలనిపిస్తుంది. వద్దు, ఇప్పుడే వద్దు. రేపు స్నానం చేసి షర్ట్ కి పసుపు బొట్టు పెట్టి వేసుకో. కొత్త షర్ట్ కి అలా పసుపు పెట్టి వేసుకోవాలి. సరే. అయ్యో విక్కీ, ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను కదా, భయపడకు. నువ్వు పక్కనే ఉన్నా నాకు భయమే పొట్టి. చుట్టూ చీకటే ఉంది కానీ నువ్వు కనిపించట్లేదు కదా. ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నానని అనిపిస్తుందా? నాతోనే ఉన్నట్టుంది. భయం పోయిందా? పోయింది. అయితే చేతులు వదలనా? పోలేదు, భయం పోలేదు. నువ్వు పక్కనే కూర్చో. సరే కూర్చో. ఓకే. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనది, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది, నేనా. కరెంటు పోయిందే. మనవడికి చీకటంటే భయం. వీళ్ళు గదిలో కొవ్వొత్తి కూడా పెట్టుకోరు.
ఆ, అయ్యయ్యో నేనేం చూడలేదు, నాకేం తెలీదు. హాసిని, ఫస్ట్ టైం ఈ చీకటి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఇంకాసేపు చీకట్లో ఉండాలనిపించింది. ఒక్క నిమిషం ఆగు. ఏయ్ ముసలి, నువ్వు ఇంకా గది బయట గోడకి చెవులు ఆనించి వింటున్నావు కదూ? అమ్మో, ఈ ముసల్ది ఈ కాలం నాటిది కాదు, కాలం నాటి కందిత్తు. దీనికి ఒళ్ళంతా కళ్ళు, ఒంటి చుట్టూ చెవులిచ్చాడా దేవుడు. ఏంటి వెళ్ళావా? ఇంకా మాటలు విందామని అక్కడే ఉన్నావా? ఆ వెళుతున్నానులేమ్మా. నీ పర్మిషన్ లేకుండా నీ చేతులు పట్టుకున్నాను, సారీ. ఆ, నేనే ముందు నీ చేతులు పట్టుకున్నాను, నేనే సారీ చెప్పాలి. నీ గిఫ్ట్ చాలా బాగుంది. నీకు ఈ షర్ట్ చాలా బాగుంటుంది. అక్క జీవితం నా వల్లే పాడైపోయింది. అసలు నేననే దాన్నే లేకుంటే ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అక్క పోలీస్ అవ్వకపోవడం వల్ల అందరూ బాధలోకి వెళ్ళిపోయారు. దేవుడా, ఎందుకు నా చేత ఈ పని చేయించావు? ఎందుకు అక్కని ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలా చేసావు? నువ్వేమీ చేయవు. దీనికి కారణం నేనే కాబట్టి నేనే ఏదో ఒకటి చేయాలి. అక్క పోలీస్ ట్రైనింగ్ కి వెళ్ళాలి, పోలీస్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఏమండి 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 ఎవరండి మీరు? ఏం కావాలి? కృష్ణమ్మ గారు లేరా? ఉన్నారు. అమ్మా, అమ్మా. ఏమైంది సునైనా? ఎవరి అమ్మాయి? అమ్మా, నేను మంగళగిరి శ్రీ వెంకటేశ్వర క్లాత్ మర్చెంట్స్ కంపెనీ నుండి వస్తున్నానమ్మా. మా సారు ఇవి మీకివ్వమని పంపించారమ్మా. అవునా? కానీ మాకాయన పంపించాల్సిన చీరల్లోడు మొన్నే పంపించేశారు కదమ్మా. ఇవి మీరు అమ్ముకోవడానికి కాదమ్మా, కట్టుకోవడానికి. మేం మా కోసం చీరలు పంపమని సార్కి ఫోన్ చేయలేదే. అయ్యో, మీరు అడిగారని పంపించలేదు వీటిని. మీ అమ్మాయి వారాహి పెళ్లికి గిఫ్ట్గా పంపించారు. అక్క పెళ్లికి ఇన్ని చీరలా? అవును మేడం. మీరు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టడం, మీ పెద్దమ్మాయికి పెళ్లి కుదరడం మా సార్కి చాలా సంతోషంగా అనిపించింది. అందుకే పంపించారు వీటిని. వీటిని వారాహి గారి చేతికి అందించి విషెస్ తెలియజేయమన్నారు. వారాహి లేదమ్మా, శుభలేఖలు పంచటానికి వెళ్ళింది. రామ్మా, లోపల కూర్చో. ఓ అరగంటలో అమ్మాయి వచ్చేస్తుంది. అయ్యో వద్దండి, నాకు విజయవాడలో వేరే పనుంది, నేను వెళ్ళిపోవాలి. అలాగా? కళ్యాణి, ఓసారి వారాహికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. పర్వాలేదండి, ఇవి మీరు తీసుకోండి. సార్ విషెస్ చెప్పారని చెప్పండి, నేను బయలుదేరతాను. కొంచెం మజ్జిగైనా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. అమ్మా, మొన్న రఘు కొనిచ్చిన చీరల కంటే ఇవి చాలా బాగున్నాయి. వావ్, ఇది కూడా బాగుంది.
ఇచ్చిన వార్నింగ్ స్ట్రాంగ్ గా పనిచేసింది. చెల్లెల మీద ప్రేమ చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. ఎంత పొగరున్న ఆడదైనా తను మనిషే కదరేక, ఎమోషన్స్ ఉంటాయి. కాబోయే మొగుడితో కలిసి కార్లు పంచడానికొచ్చావా? రేపు గురువారం నాకు రఘుతో పెళ్లి. ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుళ్ళో. మొదటి కార్డు మీకిమ్మని మా అమ్మ చెప్పింది. ఇదిగో తీసుకో. కార్డ్ ఇచ్చింది మిమ్మల్ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి. తిరిగి ఇచ్చేసేది ఇన్విటేషన్ని తిరస్కరించామని చెప్పడానికి. మీరు జరగాలని కోరుకున్న పెళ్లి, జరగకపోతే ఏం జరిగిపోతుందో అని టెన్షన్ పడ్డ పెళ్లి. ఇప్పుడు జరిగిపోతుంటే చూసి ఆనందపడ్డానికి రానంటారండి. మేం వచ్చినా రాకపోయినా జరిగేది జరగకుండా ఆగదు. మేం వచ్చి చూసి తరించడానికి ఇదేమీ దేవుళ్ళ పెళ్లి కాదు. కనీసం ఆ దేవుళ్ళ కాళ్ల దగ్గర పడిన పువ్వులాంటి వాళ్ల పెళ్లి కూడా కాదు. ఆ పువ్వులో ఉండే పురుగుల పెళ్లి. అది చూసేంత కర్మ మాకు పట్టలేదు. మీ ఇంటి కోడలు ఈ పురుగు చెల్లెలే. ఆ రకంగా ఈ పురుగుతో మీకు బంధుత్వం ఉంది. అలా అయినా మీరు పెళ్లికి రావచ్చు. ఏయ్, బంధుత్వాలు కలుపుకొని పిలుపులు పిలిస్తే పరుగులు తీస్తూ వచ్చేస్తామా? కొత్తగా కలుపుకునేదేముంది రేఖ? ఏ వారాహి, ఎందుకే రామన్ చెప్తున్న వాళ్ళని అలా బలవంతం చేస్తున్నా? ఏది గోటుతో పోనివరా? గొడ్డలతో నరుక్కునే వరకు తీసుకొస్తావా? మనుషుల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ఏదో నీ రాత బావుండి అంత అయినింటి అబ్బాయి నీకు మొగుడవడానికి ఒప్పుకున్నాడు. నువ్వు ఏ కల కన్నావో లేదా మా అదృష్టం బావుందో పెళ్లికి ఒప్పుకున్నావు. ఇంకా మాట్లాడకుండా వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకో పో. అమ్మమ్మ, వయసులో పెద్దదానివి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు. పెళ్ళొచ్చి గుడ్డు నెక్కిరించిందని నువ్వు చెప్పవే నాకు పెద్దరికం గురించి. నానమ్మ గారు, ఒక్క నిమిషం ఆగండి. వారాహి, మీ పెళ్ళికి రావడం కుదరదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం చరణ్కి నచ్చ చెప్పి ఒప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం మేము. ఇంత టెన్షన్లో నీ పెళ్ళికి రావడం అంటే కష్టమే. నువ్వేమీ అనుకోవద్దు. సారీ. ఓకే.
పిలవటం నా ధర్మం, రాకపోవటం మీ కర్మం అంటావా ఏమిటి? మీ ఇష్టం. వెళ్ళొస్తాను. అక్క, మీ అక్క నీ జీవితం బాగుండాలని, తను ప్రేమించిన నన్ను కాదని వేరే వాడిని చేసుకోవడానికి ఒప్పుకుంది. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ హాసిని, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను అని నీకు నాతో మాట్లాడాలనిపించింది. నా మీద కోపం తగ్గింది. థ్యాంక్ యూ. చరణ్ గారు, చరణ్ గారు, నాకు వారాహికి అనుకున్న ముహూర్తానికే పెళ్ళవుతుంది. ఎవరెన్ని పూజలు చేసినా అది మాత్రం క్యాన్సిల్ అవ్వదు. అందుకే శుభలాకిద్దామని వచ్చాం. చరణ్ గారు, మీరు తప్పకుండా పెళ్లికి రావాలని నేను అడగలేను. ఎందుకంటే మీ నాన్నగారికి ఇలా ఉంటే మీ మనసు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సార్, మీరు నార్మల్గా ఉండి ఉంటే మీ కళ్ళ ముందే నేను పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. కానీ మీరిలా అయిపోవటం వల్ల నేను అనుకున్నది జరగటం లేదు. నన్ను క్షమించండి. వారాహి, ఎవరు తలరాతికి ఎవరు బాధ్యులు చెప్పు? ఆయన నీకేం మావయ్య గారు కాదు కదా. బయట మనిషి గురించి బాధపడచ్చు, కానీ మరీ ఎక్కువ ఫీల్ అయిపోకూడదు. చరణ్ బ్రో, ఇదిగో కార్డు తీసుకో. మీరు మా పెళ్ళికి రాలేరని నాకు తెలుసు. ఏం పర్వాలేదు, రాకపోయినా మేమేం ఫీల్ అవ్వం. ఇదిగో కార్డు తీసుకోండి. అవును బ్రో, ఇందాక అరుంధతి గారి ఇంటికి వెళ్ళావా? ఆవిడ గారు కూడా మా పెళ్ళికి రావు అని మొహం మీదే చాలా నిక్కచ్చిగా చెప్పేశారు. ఆయన మేమేం పట్టించుకోలేదులే. కానీ కృష్ణమ్మ గారికి ఈ ఊళ్ళో చాలా పేరుందని అందరూ చెప్తుంటారు. ఆ పేరు మా పెళ్ళికి అందరినీ రప్పించడానికి ఉపయోగపడట్లేదు. ఇప్పుడు మీరు కూడా
నేను ఈ పెళ్ళికి వస్తాను. నేను ఈ పెళ్ళికి వస్తాను. అవును, వస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను. నిజమా? ఆహా, ఓకే ఓకే, రండి బ్రో, తప్పకుండా రండి. వరాహి, వినపడింది కదా, ఇక వెళ్దాం పద. పద. బాయ్ బ్రో. బాయ్. చూడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నాకు ఇంకా కోపం తెప్పించుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది ఫిక్స్. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా ఇంకెవరినైనా ఫిక్స్ చేసుకో. వెళ్ళి ఇక్కడ నుంచి. ఇన్నిసార్లు మారిన నీ మనసు మళ్ళీ మారకుండా ఉంటుందా? మన పెళ్లి జరగకుండా ఉంటుందా? జరగదు. నేను నిన్ను చేసుకోను.